ఈ ఉగాదికి మనకు 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా, ఒక మలయాళ డబ్బింగ్ సినిమా, 4 ఒక హిందీ స్ట్రైట్ సినిమా. 5 సినిమాలు. ఉగాది ఉంది, రంజాన్ ఉంది, 2 కలిపి. సో ఈ సినిమాల్లో ఏది బాగుంది, ఏది చూడొచ్చు అనే లెక్కలు చూసుకుంటే నేను 5 సినిమాలు చూశాను. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, ఈరోజు మంగళవారం. సో చూస్తే 5 రోజుల కలెక్షన్స్, 5 రోజుల పబ్లిక్ టాకు లేదా నా పర్సనల్ రివ్యూ అన్నీ కలిపి చూసుకుంటే, ముందుగా అంటే 5లో 5 బాగున్నాయా అంటే 5 బాగాలేవు. నాకైతే 3 నచ్చాయి, 2 అస్సలు నచ్చలేదు. ఇక వీటిలో ముందు కలెక్షన్స్ మాట్లాడుకుందాం. కలెక్షన్స్ వేరు, కంటెంట్ వేరు. కంటెంట్ అంటే కంటెంట్ మనకు నచ్చిందా లేదా అనేది. కలెక్షన్స్ అనేది కంటెంట్ ఎలా ఉన్నా వాళ్ళ మార్కెట్ని బట్టి, హీరో మార్కెట్ని బట్టి, అది పాన్ ఇండియానా, రీజనల్ ఓపెనింగ్స్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో చూసుకుంటే టాప్లో మనకు ఎంపురాన్ సినిమా ఉంది, మోహన్ లాల్ది. ఇప్పటికే 5 రోజుల్లోనే 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో కలెక్షన్స్ వైజ్ నంబర్ 1 పొజిషన్లో అది ఉంది. టాప్ 2లో మనకు సల్మాన్ ఖాన్ సికందర్ ఉంది. అది 2 రోజుల్లోనే 100 కోట్లు వచ్చాయి. సో ఈ 2 టాప్ 2 కలెక్షన్స్ పరంగా. ఇక టాప్ 3లో మనకు మ్యాడ్ స్క్వేర్ ఉంది, మనకు 50 కోట్లు వచ్చేదానికి 3-4 రోజుల్లోనే. సో ఈ 3 టాప్ 3లో ఉన్నాయి కలెక్షన్స్. టాప్ 4లో మన చియాన్ విక్రమ్ వీరాధీర శూర ఉంది, 30 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. ఇక ఆ తర్వాత లాస్ట్ ప్లేస్లో మన రాబిన్ హుడ్ ఉంది, 10 కోట్లు వచ్చాయి. సో ఇవి కలెక్షన్స్ పరంగా. ఇక కంటెంట్ పరంగా, నా పరంగా నేను ఆర్డర్లో చూసింది, ముందు గురువారం ఎంపురాన్ చూశాను, శుక్రవారం వచ్చి మ్యాడ్ స్క్వేర్ చూశాను, శనివారం వచ్చేసి వీరాధీర శూర చూశాను, ఆదివారం మన రాబిన్ హుడ్ చూశాను, సోమవారం మన ఈద్కి అది మన ఏంటది సికందర్ చూశాను. సో ముందు నాకు అంటే టాప్ అంటే 5 చూశాక, అంటే 5లో ఏది మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ అయితే ఏదీ లేదు. అంటే ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా అనడానికి ఏదీ లేదు. 5లో 3 సినిమాలు పర్లేదు, బాగున్నాయి. 2 సినిమాలు అయితే అస్సలు బాగాలేవు. ఆ అస్సలు బాగాలేని సినిమాలు ఏంట్రా అంటే తెలుగులో రాబిన్ హుడ్, హిందీలో సికందర్. ఈ 2 సినిమాలు అయితే అస్సలకి చూడలేము. నేనైతే చూడలేకపోయాయి 2. టీవీలో వచ్చినా చూడలేను, ఓటీటీలో వచ్చినా చూడలేను. సో అవైతే అసలు రికమెండ్ చేయను. ఇంకా మిగిలింది 3 సినిమాలు, ఎంపురాను, మ్యాడ్ స్క్వేర్, వీరధీర సుర. సో తెలుగు విషయానికి వస్తే తెలుగులో రాబిన్ హుడ్ అయితే అస్సలు చూడలేం కాబట్టి మ్యాడ్ స్క్వేర్ పర్లేదు, నవ్వుకున్నాను, బాగుంది. సో ఆ సినిమా చూసేయచ్చు. తెలుగులో మాత్రమే చూడాలనుకుంటే మ్యాడ్ స్క్వేర్ ప్రయారిటీ. తర్వాత డబ్బింగ్ సినిమాలు, మలయాళ డబ్బింగ్, తమిళ డబ్బింగ్ 2 బాగున్నాయి. నాకైతే 2 నచ్చాయి. నాకు ఈ రెండిట్లో ఏది అంటే ముందు ఎంపురాన్ అంటాను, ఆ తర్వాతే వీరధీర శూర అంటాను. సో ఓవరాల్గా నా ఆర్డర్ వచ్చేసి నంబర్ 1 నాకు వచ్చేసి, నా ఆర్డర్ వచ్చేసి, నేను ఎవరన్నా చూడాలి అనుకుంటే ముందు ఎంపురాన్ నంబర్ 1లో పెడతాను, ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ నంబర్ 2లో పెడతాను, నంబర్ 3లో వీరధీర శూర పెడతాను. ఈ 3 నా ఆర్డర్. ఇక టాప్ 4లో పెట్టాలి అంటే సికందర్ పెట్టొచ్చు, టాప్ 5లో ఇక రాబిన్ హుడ్. 4, 5 అసలు కన్సిడరేషన్ లేదు, వాటికి దయాదాక్షిణ్యం లేకుండా రిజెక్ట్ చేయాలి రెండింటిని. ఈ మిగతా 3 కూడా మస్ట్ వాచింగ్ కాదు, చూడకపోయినా నష్టమేం లేదు. కానీ బట్ ఏదో ఒకటి చూడాలి అంటే తెలుగు వరకు అయితే మ్యాడ్ స్క్వేర్, డబ్బింగ్ సినిమా అంటే కన్నా ఇంక 2 బాగానే ఉన్నాయి. బట్ ఎంపురాన్ అని చెప్తాను, హాలీవుడ్ టైప్లో ఉంది. సో ఇలా 3 కుదిరితే 3 చూడండి, మ్యాడ్ స్క్వేరు, ఎంపురాను అండ్ వీరధీర శూర. ఇక రాబిన్ హుడ్, సికందర్కి వీలైనంత దూరంగా ఉండండి, ఆ రెండింటిని పక్కన పెట్టండి. కుదిరితే ఈ 3 చూసేయండి థియేటర్స్లో. ఓకే. ఇక క్లియర్గా ఉగాది విన్నర్ వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే ఎంపురాన్ ఈజ్ ద ఉగాది విన్నర్ ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్. రీజనల్గా చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ ఉగాది విన్నర్, ఈ 2. ఇక తమిళనాడు వరకు వాళ్ళకు ఉగాది లేదులే, వాళ్ళ విన్నర్ వచ్చేసి మన చియాన్ విక్రమ్దే. అది మొత్తానికి. బట్ కలెక్షన్స్ వైజ్ ఎంపురాన్ టాప్లో ఉంది. ఇక వారం తర్వాత చూద్దాము ఏది అంటే. ఎంపురాన్ క్లీన్ బ్లాక్ బస్టరే, మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ తెలుగు వరకు. ఇక ఈ మన చియాన్ విక్రమే కష్టపడుతున్నాడు కలెక్షన్స్కి. ఇక సికందరు వాషౌటే అండ్ రాబిన్ హుడ్ వాషౌటే. ఓకే, బాయ్.